కేసీఆర్ గారి కవిత కొత్త బీసీల పార్టీ పెడుతుందట. మర్చిపోయావా కవిత? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలు పార్లమెంట్లో బీసీల గురించి పోరాడావా? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పోరాడావా? 25 సంవత్సరాలు మీ నాన్న ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? దొరలై ఉండి 1% ఉన్నాం, మాకు ఓట్లు పడవు అని బీసీ నినాదాన్ని ఇప్పుడు వాడుకోవడమా? లేదా మరలా జైలుకి వెళ్ళకుండా బెయిల్ మీద 12 సంవత్సరాలు బయట ఉండడానికా? ఉన్న డబ్బు 1000 కోట్లు దాచుకోవడానికా? లేదా నాన్న నా వాటా ఇవ్వడం లేదని షర్మిల పెట్టినట్టు నువ్వు కూడా నీ 2 లక్షల కోట్ల కొరకు పార్టీ పెడుతున్నావా? ఇంకే కారణం కొరకు? బీసీలారా, మన బీసీల గురించి తనెవరు మాట్లాడడానికి? మనం ఎందుకు వెళ్ళి జాయిన్ అవుతాం ఆ బీసీ పార్టీలో? ఒక్కరైనా చిత్తశుద్ధి ఉన్న బీసీ నాయకులు షర్మిల పార్టీలో జాయిన్ అవ్వలేదు, కవిత పార్టీలో జాయిన్ అవ్వరు. తెలివైన వాళ్ళందరూ ఏకం కండి మన ఓటు బ్యాంక్ చీల్చి ఈ 2-3 కుల పార్టీలు 1%, 2%, 3% ఉన్న వాళ్ళే ఇంకొక 79 సంవత్సరాలు ఏళ్ళడానికి, మనల్ని అనగదొక్కటానికి, మనల్ని అభివృద్ధి చెందకుండా చూడటానికి వారు చేస్తున్న కుట్రని గమనించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మన బహుజనుల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలోనే ఇంకా చేరని వారు చేరండి, గెలిచి తీరుతాం. ఈ అవినీతి కుటుంబ కుల పార్టీలకు గుడ్ బై చెప్దాం. గద్దరన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.